హ్యాపీ మనీ మనం కలిపి స్టార్ట్ చేద్దాం. హ్యాపీ మనీ మనీ సార్. హ్యాపీ మనీ మనీ. ఈ రోజు మటుకు చాలా అద్భుతంగా ఉంది సార్. ఓంకారంలో ఈరోజు ఓంకారంలో అది వేములో అట్లా పాతది శివలింగం ఉంటుంది సార్, ఎత్తుగా పాతది శివలింగం. ఇప్పుడు కాకుండా అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అభిషేకం చేస్తున్నారంట అయ్యగారు వాళ్ళు. వీళ్ళందరూ వెళ్ళి కూర్చున్నారంట. అదే అభిషేకం వీళ్ళు కూడా వేస్తున్నారంట అయ్యగారితో పాటు. ఏమంటే మా అమ్మాయి వాళ్ళను మా మనవరాలు వాళ్ళంతా. నేను మటుకు శివలింగానికి దూరంగా కూర్చున్నాను సార్. కూర్చొని ఇంకా మెడిటేషన్కి వెళ్ళిపోయా, డీప్ వెళ్ళిపోయిన తర్వాత ఆ శివలింగంలోంచే శివుడు పార్వతి వచ్చారంట బయటికి. వచ్చి వాళ్ళు మస్తు నాట్యం చేస్తున్నారంట సార్. వాళ్ళు శివతాండవం అసలు మస్తు అంటే మస్తు బాగా చేస్తున్నారంట. నాట్యం అయిపోయిన తర్వాత వెనక నుండి శివలింగం వెనక నుండి నాగేంద్రుడు మొత్తం ఇట్లా పడగలతో వచ్చేసారంట సార్. పడగలతో వచ్చేసి తర్వాత పడగల మీద శ్రీకృష్ణుల వారంట ఆయన నాట్యం చేస్తున్నారంట. అంటే మనకి అది సముద్రంలో అది మదనం ఉంది కదా సార్, అదేంటి శ్రీకృష్ణుల వారిది కాళీ మదనం. అది ఈ శివలింగం మాయమైపోయి ఆ సముద్రంలో కాళీ మదనం అంట సార్. శ్రీకృష్ణుల వారు చేస్తున్నారంట. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే ఈ రోజు వాళ్ళ నాట్యం అసలు కళ్ళకు కట్టినట్టుగా ఉంది. అసలు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నాకు అదే ఉంది సార్. అసలు ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుల వారి నుండి వెనక బాబా వారు వచ్చారంట సార్. చాలా పొడుగ్గా పెద్దగా వచ్చారంట బాబావారు. బాబావారు వచ్చి ఎప్పుడు ఇట్లనే ఉంటారు కదా, బాబావారు ఎక్కువ ఇట్లా దీవిస్తే అట్లనే ఉన్నారంట. అది అయిపోయింది సార్. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ నుండి కుమారస్వామి గణపతి వాళ్ళు వచ్చారంట. మేమెందుకు నాట్యం చేద్దాం, వాళ్ళు మస్తు నాట్యం చేశారంట సార్. చేసిన తర్వాత గణపతి వాహనము ఎలుకను, కుమారస్వామి వాహనము నెమలి, అవి కూడా నాట్యం చేశాయంట. అవి కూడా నాట్యం చేసేసి లాస్ట్ కి మొత్తం మాయమైపోయాయంట సార్. ఇవాళ ఓంకారం మొత్తం ఇదే, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇదే. అసలు నాకు ఎంత ఎనర్జీ అంటే ఆ తర్వాత మీరు చెప్పింది అసలు ఏది గుర్తు, ఇదే చాలా ఎనర్జెటిక్ గా ఉంది సార్. ఈ రోజు మొత్తం నా మనసులో మొత్తం అదే ఉంది. మామూలుగా క్షమాపణలు అంటే మా వారికును, మేము అక్కడ గౌతమ్పూర్లో కాలనీలో ఉన్నప్పుడు మేము చాలా క్లోజ్ గా ఉండి వాళ్ళందరికీ చెప్పుకున్నాం సార్ ఈరోజు క్షమాపణలు. మనీ అదే బ్లెస్సింగ్స్ మటుకు నాకు ఇచ్చే వరకు బ్లెస్సింగ్స్ వాళ్ళకి తొందరగా ఇస్తున్నందుకు కూడా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఈరోజు అమ్మ నాన్నను అత్తయ్య మామయ్య వచ్చేసారు పితృదేవతలకి, వాళ్ళు దీవించారు. తర్వాత ముక్కోటి దేవతలు అయితే ఈ రోజు ఏమైందంటే ఇట్లా నేను కూర్చున్నానంటే నా చుట్టూ వాళ్ళు కూర్చున్నారంట సార్. ముక్కోటి దేవతలు కూర్చొని అట్లా దీవెనలు ఇస్తా ఉన్నారంట. ఈ రోజు ఎప్పుడు పైనుండి దీవెనలు ఇచ్చేది, ఈ రోజు నా చుట్టూ వాళ్ళు కూర్చున్నారంట. కూర్చొని దీవెనలు ఇస్తున్నట్టు వచ్చింది సార్. మనీ కౌంటింగ్ చేసినప్పుడు మటుకు ఈరోజు వ్యాసుల వారిను శ్రీకృష్ణదేవరాయలు వచ్చారు సార్. మొత్తం ఈ రోజు విజయనగరం శ్రీకృష్ణదేవరాయలు ఏమేమి అన్ని చూసి వచ్చామంటారు. చూసి వచ్చేసి పిల్లలకి హాలిడేస్ వస్తున్నాయి కదా, వాళ్ళకి ఆడుకునేటి ఏం కావాలో అది బుక్ చేసుకోమని చెప్పానంట వాళ్ళమ్మ చేత. నేను డబ్బులు పంపిస్తాను, మీకు ఏం కావాలో అది బుక్ చేసుకొని అని చెప్పానంట సార్. ఈ రోజు మీకు చాలా అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. రోజు పితృదేవతలను కలవటం, అమ్మ వాళ్ళని కలవటం, కోటి దేవతలను కలవటం, క్షమాపణలు చెప్పుకోవటం, బ్లెస్సింగ్స్ ఇవ్వటం చాలా చాలా మంచిగా అనిపిస్తుంది సార్. రోజంతా అంటే అవి అన్ని మనం తలుచుకుంటున్నాం, ప్రకృతిని తలుచుకోవటం. వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు కూడా వాటర్ ఫాల్స్ ఫస్ట్ వెళ్ళంగానే అసలు మొత్తం ఫోటోలు అంతా ప్రకృతి చాలా బాగుందంట సార్. ఈ రోజు మొత్తం అంతా ఫస్ట్ ఫొటోస్ తీసుకున్నానంట నేను. ఆ ప్రకృతి, ఆ వాటర్ పడటం, ఆ కొండలు, ఆ చెట్లు, ఆ వాటర్ ఫాల్స్ పోవటం మొత్తం వీడియో మొత్తం అవి తీసుకున్న తర్వాత అప్పుడు వాటర్ ఫాల్స్ లో దిగిన తర్వాత
అందరు స్నానాలు చేస్తుంటే నేను ఒక పక్కకి ఇట్లా గుంటలలో వాటర్ ఉంటాయి కదా సార్. అక్కడ వాటర్ స్నానం చేసేసుకొని అక్కడ వాటర్ తీసుకొని కాశీలో ఉన్న గంగామాత వచ్చిందంట సార్ నా మనసులోకి వచ్చి. ఆ గంగామాతకి తలుసుకుంటూ నేను పేపర్ వేశానంట. గంగమ్మ తల్లి, నేను కాశీ దర్శనం చేసుకోలేదు గానీ నిన్న మటుకు మనసులో ఊహించుకుంటున్నాను. నాకు ఈ పేపర్‌లో రాసింది నాది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అవుతేనే నేను నా నేను అనుకునే గోల్స్ సాధిస్తాను. నేను అనుకునేవి చేస్తాను. అది మామూలుగా గోశాల గంగోత్రి ఈ ఆశ్రమాలకి హెల్ప్ చేస్తాను. నేను వాటికి అన్నిటికి హెల్ప్ చేయటానికి ఉంటుంది. అంతా నీ దయ తల్లి అనేసి చేతిలో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో పేపర్ ఉంచుకొని ఆ పేపర్‌తో సూర్య భగవానుడికి నమస్కారం చేసుకొని ఆర్జన చేసి పేపర్ వదిలిపెట్టానంట. వదిలిపెడితే ఆ పేపర్ వెళ్ళిపోయేదాకా అట్లానే చూస్తున్నానంట. అప్పుడు నేను పైకొచ్చి అప్పుడు కొబ్బరి బొండం వాటర్ తాగి అప్పుడు హ్మ్. మళ్ళా ఇష్టమైన ప్లేస్‌కొచ్చాను సార్. ఇవాళ చాలా అద్భుతంగా అన్నీ అద్భుతంగా ఉంది సార్. మళ్ళీ ఈరోజు గురువారం అవ్వటం, వీళ్ళందరి దర్శనం అవ్వటం చాలా హ్యాపీగా అనిపించింది. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. త్వరలోనే మీరు కాశీ వెళ్తారు. తదాస్తు. థాంక్ యూ. శ్రీలత గారు. నాకు ఓంకారం గుర్తుంది సార్. తర్వాత మనీది అప్పుడు గుర్తొచ్చింది. ఇంకా మధ్యలో మీరు ఏమైందన్నది మీరు అటెండ్ అయినప్పుడు లాస్ట్ వరకు డీప్ ట్రాన్స్‌లోకి వెళ్ళిపోతున్నారు. ఏంటి సార్? మీరు అటెండ్ అయినప్పుడు లాస్ట్ వరకు కూడా డీప్ ట్రాన్స్‌లోకి వెళ్తున్నారండి. మీకు ఆ! తెలియకుండా మీరు హీల్ అవుతారు. ఓకే. ఓకేనా? హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఓకే. విజన్ కనిపిస్తే ఆ రియాలిటీలోకి వస్తాయి. ఓకే. ఏదైనా విజన్ కనిపిస్తున్న ఆటోమేటిక్ రియాలిటీ వస్తాయి. ఎప్పుడైతే మనం ట్రాన్స్‌లోకి వెళ్ళామో మనలో నెగెటివ్స్ అన్ని క్లియర్ అయిపోతాయన్నమాట. ఓకే. అవి ఎక్కువ ఉన్నప్పుడు మనకు తెలియకుండా ట్రాన్స్‌లోకి వెళ్ళిపోతాం. మనకు తెలియదు కొన్ని కొన్ని. కొన్ని కొన్ని తెలుస్తాయి. ఎప్పుడైతే ఓకే. తగ్గాయో ఆటోమేటిక్‌గా విజన్ వస్తది. విజన్ వస్తే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు ఫస్ట్ ఓకే. ఏదైతే కోరిక పెట్టుకున్నారో ఈ 21 డేస్‌లో అదే కోరిక కంటిన్యూ చేయండి. 21 డేస్ సేమ్ విష్ పెట్టుకుంటే మన సబ్‌కాన్షియస్ రీప్రోగ్రామ్ ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి ఈ 21 డేస్‌లో అదే చేయండి. అయిపోతుంది. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ. శ్రీనివాస్ గారు. మనం రాసిన స్లిప్ అలా వదిలేస్తే ఎక్కడికో వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోతే మన తర్వాత నెరవేరదు. మళ్ళీ తర్వాత ఏంటంటే మనీ కౌంట్ చేసినప్పుడు అప్పుడు మా పిల్లలు కూడా వచ్చారట. వాళ్ళు కూడా నాతో కౌంట్ చేశారండి. ఆళ్ళు కొనినప్పుడు వాళ్ళకి ఇచ్చాను. మీరు తీసుకోకండి. హ్మ్. ఓకేనా? ఎవరి పర్సెంటేజ్ అంతా వాళ్ళకి ఇచ్చేసామండి. హ్మ్. గురువుగారు ఇచ్చిన గురువుగారికి. హ్మ్. తర్వాత ఏమో మధ్యలో ఒకసారి సీతారాములు అలా దర్శనమిచ్చి వెళ్ళిపోయారండి. హ్మ్. అంతా బానే ఉందండి. వెరీ గుడ్. ముందుగా నెక్స్ట్ మీకు ఏంటంటే ఏదైతే ఇప్పుడు చెప్పండి. క్లాస్‌లో ఉన్నంతసేపు బానే మీరు ఎప్పుడైతే ఈ సెషన్ అటెండారో ఆ ఎనర్జీ మిమ్మల్ని 20 అవర్స్ వర్క్ చేస్తా ఉంటది మీ మీద. కానీ మీరు లేదనుకోవడం వల్ల మీకు డల్‌నెస్ వస్తుంది. ఎనర్జీ ఎప్పుడు 20 అవర్స్ అలా ఉంటా ఉంటది. మనం ఏ సాయం చేస్తాం? కట్టినంత వరకు అలా రన్నింగ్ అవుతుంది. అలాగే హీలింగ్ సెషన్‌కి వస్తే మీకు కంటిన్యూ అవుతూ ఉంటదది. నేను కట్టను గదా! పంపిస్తుంటాను ఎనర్జీ. కానీ మీరు నమ్మరు. నమ్మకపోతే అవ్వదు. కానీ డల్ ఒద్దు. ఓకేనా? ఇప్పటి వరకు మీరు ఖర్చు పెట్టిన డబ్బులు హైయెస్ట్ అమౌంట్ ఎంత? హైయెస్ట్ అమౌంట్ ఎంత? ఇప్పటిదాకా మీరు ఖర్చు పెట్టిన డబ్బుల్లో? ఎవరి కోసమండి? మీకోసం గాని, మీ ఫ్యామిలీ కోసం మీరు ఖర్చు పెట్టిన డబ్బులు హైయెస్ట్ అమౌంట్ ఎంత? పోనీ ఒక రోజులో మీరు ఖర్చు పెట్టిన డబ్బులు హైయెస్ట్ ఎంత? 40 లాక్స్ అలా ఉంటుంది. వెరీ గుడ్. ఆ సిట్యుయేషన్ గుర్తు తెచ్చుకోండి. ఓకేనా? ఓకే. ఖచ్చితంగా గుర్తుంటే మీకు ఎనర్జీ వస్తది. అంతే తప్ప పాతవన్నీ. ఆళ్ళకి డబ్బులివ్వాలి, వీళ్ళకి డబ్బులివ్వాలి, అప్పులో ఉన్నారు ఈ కాదు ఆలోచించడం. 1 డేలో మీరు ఎప్పుడు హైయెస్ట్ అమౌంట్ కట్టారో ఆ అమౌంట్‌కి ఆ సిట్యుయేషన్ గుర్తు తెచ్చుకోండి. సరిపోద్ది. మరీ డల్ అయిపోతే నాకు ఫోను చేసి నాతో మాట్లాడండి. అయిపోతది. నాతో మాట హీల్ అయిపోతారు కదా! నాకు ఫోను చేసి మాట్లాడండి. అయిపోయింది సింపులే కదా! ఓకేనా? సో, గుడ్ న్యూస్ షేర్ చేయాలి. ఓకే. థాంక్ యూ. ఓకే. థాంక్ హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మనీ. చాలా హ్యాపీగా అనిపించింది సార్. థర్డ్ ఐ మాత్రం ఎంత
ఒకటి మాత్రం బాగా అబ్జర్వ్ చేస్తున్నాను నేనైతే ఈ మధ్యన. ఎప్పుడు నాలో యాక్టివ్‌నెస్, ఫియర్ లేకున్నట్లే హ్యాపీగా ఉంటానో, ఆ థర్డ్ ఐ వచ్చి నన్ను బాగా కనెక్ట్ చేస్తుంటుంది. నేను అది బాగా అబ్జర్వ్ చేస్తున్నాను సార్ ఈ మధ్యన. బాగా గుర్తొస్తుంటుంది. ఈరోజు మాత్రం పీస్‌ఫుల్‌గా ఉన్నాను. థర్డ్ ఐ మాత్రం చాలా యాక్టివ్‌గా దాని పని అది చేసుకోగలుగుతుంది. నాకిక్కడ ఇక్కడ ఏం కావాలని మీరు ఎలా చెప్తున్నారో అక్కడ విజన్ అలాగే కనిపిస్తుంది థర్డ్ ఐలో గాని. చాలా హ్యాపీగా అనిపించింది ఇవాళైతే. చాలా పీస్‌ఫుల్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటే మనం అలాగే అంటారు కదా మీరు. నాకివాళ అది మళ్ళా నాకు కొత్తగా అనిపించినట్టు అనిపించింది సార్ ఇవాళ. ఫుల్ 2 డేస్ నుంచి ఏదో ఒక వైబ్రేట్ లాగా ఈరోజు మాత్రం చాలా డివైన్ లైట్ ఎక్కువ చాలా థర్డ్ ఐ పైన ప్రొటెక్ట్ చేసినట్టు అనిపించింది సార్ నాకు ఇవాళైతే. చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇలా ఓంకారం చెప్తూ ఉంటే నాకు ఈ నీటిలో అసలు అటు ఇటు నీళ్ళు కదలకుండా సైలెంట్‌గా ఉంటే ఎలాగుంటుందో అలాగ దాంట్లో చిన్న స్ఫటికలింగం మా ఇంట్లో ఉంది సార్ అది. ఆ నీటిలో నిలుచుకుంది అక్కడ అన్నట్టు అనిపించింది సార్ ఇవాళైతే. చాలా హ్యాపీగా అనిపించింది. ఓంకారం అయ్యేంత వరకు స్పష్టత అలాగే చూస్తున్నాను అది శివలింగాన్ని ఎటు కదలకుండా అసలు వాటర్ కూడా మూవ్ అవ్వకుండా అలాగే అలాగా నిలిచి ఉన్నందుకు కూడా నాకు అదేందో ఒక చాలా ఎనర్జెటిక్ గా కనిపిస్తుంది సార్ ఇవాళ శివలింగం ఉంటుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగా చూస్తూ ఉంటే వాటర్ ఫాల్స్ లో మనం వెళ్ళినప్పుడు మళ్ళీ నేను ఇక్కడ ఓంకారం మీరు అయిపోయిన వెంటనే మళ్ళీ వాటర్ ఫాల్స్ తీసుకెళ్తే మళ్ళీ అక్కడ ఇప్పుడే కదా నేను అక్కడ చూసొచ్చాను. అంతలోపు సార్ వాటర్ ఫాల్స్ తీసుకెళ్లారు అన్నట్టు అనిపించింది సార్ నాకు. ఇక్కడ శివలింగాన్ని చూసి మళ్ళీ తిరిగి నన్ను వాటర్ ఫాల్స్ తీసుకెళ్ళినందుకు రియాలిటీలో వాటర్ ఫాల్స్ అక్కడ శివలింగం పైన పడుతున్నట్టు అనిపించింది మళ్ళీ అక్కడ. అక్కడ మేము నా కోరిక విశ్వాసి అక్కడ పెట్టినప్పుడు ఇక్కడ మీరు చేసిన ఓంకారానికి అక్కడ వాటర్ ఫాల్స్ కి ఎంత కనెక్ట్ అయింది కదా అనిపించింది సార్. సెకండ్ లో అలాగా థాట్ అలాగా అనిపించేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. వాటర్ ఫాల్స్ తో అభిషేకం ఆ శివయ్య అందుకున్నాడేమో అని నాకు అలాగ అనిపించింది సార్. విజన్ అయితే ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. నా కోరిక అయితే ఖచ్చితంగా తీరిపోయింది అన్నట్టు అయిపోయింది సార్ నాకు ఇవాళ. అంత హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అలా వాటర్ ఫాల్స్ లో శ్రీలంగం కనిపించడం ఒకటి, తర్వాత నాకున్న విజన్ తో పాటు అనుకోకుండా మీరు అలా చెప్పడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది సార్. అంటే ఈ అన్ఎక్స్పెక్టెడ్ గా మిరాకిల్స్ అని ఎలా జరుగుతాయంటే బయట చూడటంతో కాదు, ఇక్కడ లోపల ఇక్కడ క్లాస్ లో కూర్చుని వెంటనే బై వన్ నెక్స్ట్ ఏం చెప్తారు సార్ అనే లోపే అలాగా స్టెప్ బై స్టెప్ మిరాకిల్స్ కూడా క్లాస్ జరుగుతుంటాయి సార్. నాకైతే ఒక్కొక్కసారి నేను సైలెంట్ గా ఉన్నప్పుడు నాకు నేనే నవ్వుకుంటుంటాను సార్. నేనైతే నాకైతే క్లాస్ లో ఇలా జరిగింది కదా అని. అప్పుడప్పుడు భలే రిజల్ట్స్ కనిపించిన తర్వాత ఎక్కడన్నా మేము ఇక్కడ క్లాస్ లో అటెండ్ అయిన తర్వాత మాకు మంచి మంచి రిజల్ట్స్ తో పాటు మాకు మేము చెప్పాలని ఉన్నా కూడా మేము మాలో అవి దాచుకోపోతాయి, చెప్పలేము బయటికి. టైం అయిపోతుందో లేదో అక్కడ ఆ కాన్సెప్ట్ గుర్తు రాకున్నప్పుడు మళ్ళీ రీక్యాప్ అన్నట్టు మళ్ళీ మాకు అప్పుడప్పుడు గుర్తొస్తుంటాయి సార్. క్లాస్ లో ఇది మర్చిపోయాను అని నోటెడ్ చేసుకుంటాను సార్. క్లాస్ నోట్స్ ఎన్ని చాలా సార్లు నోటెడ్ చేసుకుంటాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఇలా మిరాకిల్ రాసుకోవడం విత్ ఇవన్నీ జరుగుతూ ఉంటే కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ ఇవాళ. ఈరోజు అమ్మ నాన్న బ్లెస్సింగ్, ఎస్పెషల్లీ గురుగారి బ్లెస్సింగ్ ఈరోజు చాలా వచ్చాయి. ఎందుకో తెలియదు, చాలా అంటే చాలా వచ్చాయి గురుగారి బ్లెస్సింగ్. అంటే అమ్మ నాన్న బ్లెస్సింగ్ అయితే ఎప్పుడు నార్మల్ గానే ఉంటది, కానీ ఇవాళ మాత్రం గురుగారి బ్లెస్సింగ్ ఎందుకు ఎక్కువ వచ్చిందో నాకు అసలు ఊహించుకోలేకపోతాను. చాలా బ్లెస్సింగ్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు థ్యాంక్ యూ బ్లెస్సింగ్ అలాగా ఇంకోటి దేవతలు కూడా అంతే సార్. రోజు మనం వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళి పైకి వెళ్ళి మేము ఆశీర్వాదం తీసుకుంటే ఈ 2 డేస్ నుంచి వాళ్ళే మా దగ్గరకు వచ్చి ఆశీర్వాదం ఇచ్చినట్టు అనిపిస్తుంది. నిన్న అలాగే వచ్చారు, ఇలాగే ఇవాళ కూడా అలాగే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆన్సిస్టర్స్ అమ్మ నాన్నమ్మ తాతయ్య వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా మీ వల్లనే మేము వాళ్ళతో బ్లెస్సింగ్ తీసుకుంటున్నందుకు మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇవి మాత్రం ఎప్పటికీ మర్చిపోలేని మాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. చాలా సంతోషం వీళ్ళంతా మమ్మల్ని
ఒక్క దగ్గరికి చేర్చి అందరిని వన్ బై వన్ గా మాకు బ్లెస్సింగ్ ఇప్పిస్తుంటే తిరిగేమి ఉండదనిపించింది సార్ నాకైతే. మేము కోరుకునే ప్రెజెంట్ గోల్‌కి ఇలా అందరూ బ్లెస్సింగ్ ఇస్తుంటే మాకే తిరుగు ఉండదు. ఇంకా హాయిగా ముందుకు మేము మా పని మేము చేసుకుంటూ వెళ్తుంటే అందరి ఆశీర్వాదం, గురుగారి తల్లిదండ్రుల ఆశీర్వాదం, యాన్సిస్టర్స్ నాన్నమ్మ వాళ్ళంతా ఆశీర్వాదం వస్తే ఇంకా మాకు ఇంకేందుకు భయం అనిపిస్తుంది సార్. ఇవాళ నాకు అదొక కొత్తగా అనిపించింది. ఎవరిది ఏం భయం ఉండదు. అందరి బ్లెస్సింగ్ ఉంటే మనమే విజయవంతంగా సాగిపోతున్నాం కదా! అలా థాట్ వచ్చింది ఇవాళ నాకైతే. చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఇవాళైతే. చాలా చాలా రియల్‌గా చాలా అసలు ఇంకా హ్యాపీనెస్‌కి హద్దు లేకున్నట్టు అయిపోయింది. ఇవాళ అయితే మనీ కౌంటింగ్ చాలా రియల్‌గా నా థర్డ్ ఐలో కనిపించింది సార్ ఇవాళ మనీ కౌంటింగ్. రోజు నేను ఇక్కడ హ్యాండ్స్ మూవ్ చేస్తుంటే నాకు థర్డ్ ఐలో కనిపించింది. మనీ కౌంటింగ్ నేను చేస్తున్నట్టు నాకు నేను చేస్తున్నట్టు థర్డ్ ఐలో నాకు కనిపించింది సార్. చాలా హ్యాపీగా అనిపించింది. అలా కనిపించడం కూడా ఒక కాన్సెప్ట్ మంచిగా అనిపించింది నాకు. పాజిటివ్ థర్డ్ ఐలో చాలా ఎక్కువ అయిపోయింది. చాలా ఎక్కువ ఉంది. ఉండాలి కూడా అలాగే అనిపించింది. మనీ కౌంటింగ్ కౌంట్ చేస్తుంటే. అలాగే గోల్ కూడా షార్ట్ గోల్, ఎప్పుడు షార్ట్ గోల్ వెంటనే మీరు అన్నట్టు నాకు గుర్తొచ్చింది సార్. అలాగే మీరు చెప్పినట్లే వెంటనే నేను కూడా అప్పుడప్పుడు చేసుకుంటుంటాను సార్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒకటి అయిన తర్వాత నెక్స్ట్ చిన్న దానికైనా కూడా షార్ట్ గోల్స్ పెట్టుకుంటుంటాను. తర్వాత 1 ఇయర్ గోల్, 1 మంత్ గోల్ ఇవాళ చాలా హ్యాపీగా అనిపించింది సార్. 1 మంత్ గోల్‌కి అయితే చాలా పెట్టేసుకున్నాను దానికి. దాని కోరిక నెరవేరాలని నేను గురుగారికి అక్కడ బ్లెస్సింగ్ ఇక్కడ అడిగితే బ్లెస్సింగ్ ముందుగానే ఇచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా ప్యూర్ చెప్తారు కదా సార్, ఎంత పాజిటివ్‌గా ఉంటే మనలో అంత అన్నీ అదంతట అవే నడుచుకుంటే వచ్చేస్తాయి మన దగ్గరికి అంటారు. అది మాత్రం రియల్లీ అండ్ వండర్ఫుల్ సార్. అది మాత్రం చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకైతే. చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఇవాళైతే. చాలా 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 సంతోషంగా ఉంది. అంటే ఇలా జరుగుతుంది అని నేను క్లాస్‌లోకి వచ్చినప్పుడు మా మైండ్‌లో ఏమి ఉండదు. కానీ క్లాస్‌కి వచ్చి కూర్చుంటే మటుకు ఇన్ని జరుగుతాయని ఒక 1 అవర్, 1½ అవర్‌లో ఇంత ప్రపంచం చుట్టేస్తామని కూడా తెలియదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎన్ని పనులు చేస్తున్నా 1 అవర్ స్పెండ్ చేస్తే ప్రపంచం అంతా చుట్టి ఈడ కూర్చున్నట్టు అనిపిస్తుంది సార్ నాకైతే. చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఇవాళ. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మనం నైటు బెడ్‌రూమ్‌లో ఉంటాం. ఉదయం లేసినంగానే హాల్‌లోకి వెళ్తాం. ఆ తర్వాత వంటగదిలోకి వెళ్తాం. ఆ తర్వాత బయట తిరుగుతాం. అంటే గుమ్మం బయట. అది రోజు చేసే పని. అలా ఎలా తిరుగుతున్నామో ఈ ప్రపంచం మొత్తం మనం అలా తిరగాలి. అమెరికా, జపాన్, స్విట్జర్లాండ్, బ్యాంకాక్, థాయిలాండ్ ఎక్కడికైనా వెళ్ళేలా మనం అవ్వాలి. ఆ అవ్వాలంటే డబ్బులు రావాలి. డబ్బులు రావాలంటే అన్ని టెన్షన్స్ పోవాలి. మనం ఎప్పుడైతే మైండ్‌లో పీస్‌ఫుల్‌గా ఉన్నామో ముందు మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఆటోమేటిక్‌గా మన కోరికలు నెరవేరిపోతాయి. అనుకోని డబ్బులొచ్చేస్తాయి. డబ్బులొస్తే అన్నీ వచ్చినట్టే. సో, హ్యాపీగా ఉండండి. డబ్బులు సంపాదించండి. ఎంజాయ్ చేయండి. ఓకే. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.